హాయ్ అండి, వెల్కమ్ టు కల్లేపల్లీస్ కిచెన్. ఈరోజు అయితే మనం కుక్కర్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక గ్లాస్తో రైస్ తీసుకుని బాగా కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో కాస్త నెయ్యి అలాగే నూనె తీసుకొని కాస్త వేడెక్కాక బిర్యానీ మసాలాలు షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ తీసుకుని కాస్త ఫ్రై చేయాలి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్. మీరు మీకు అవైలబుల్గా ఉన్నవి తీసుకోవచ్చు. అలాగే పన్నీర్, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేయొచ్చు. ఉల్లిపాయలు వేసి కాస్త ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి. అవి కాస్త మగ్గాక క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఏం చేయాలో తెలియనప్పుడు అలాగే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటో అలాగే క్యాలీఫ్లవర్. రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది మనం కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుని అవి మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ కాస్త మగ్గాక ధనియాల పొడి 1 స్పూన్ కారం. నేనైతే 1 స్పూనే వేస్తానండి, ఎందుకంటే మా వేదాంశ్ తినడానికి ఇబ్బంది పడతాడు స్పైసీగా ఉంటే. 1 స్పూన్ గరం మసాలా, అదేనండి బిర్యానీ మసాలా. ఆ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 1 కప్పు బాగా చిలికిన పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి. అది కూడా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి, లేదంటే విరిగిపోతుంది. నూనె కాస్త పైకి తెల్లాక మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. పిల్లలకి ఈ రైస్ తిన్నప్పుడు వాళ్ళకి కాస్త చేంజ్ ఉంటుంది, అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా తిన్నట్టు ఉంటుంది. రైస్ వేసాక చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఈ స్టేజ్లో కాస్త ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఒక్కసారి టేస్ట్ చేయండి. నాకు సరిపోయాయి. ఆఖరున 2 స్పూన్లు నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేయండి. 2 విజిల్స్ వస్తే చాలండి. ఇప్పుడు రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బాగా పెరుగుని విస్క్ చేయాలి. అందులో ఉల్లిపాయ, కొత్తిమీర అలాగే కొన్ని దానిమ్మ గింజలు, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకుని రైతాతో మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. అస్సలు తడిగా లేదు, పొడి పొడిలాడుతూ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.